Hi, welcome to Jyoti IT Solutions. ఈ రోజు ఈ వీడియోలో API ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకుందాం. API ఆబ్జెక్ట్స్ అంటే క్యూబ్ API అనేటటువంటిది మనకు క్లస్టర్లో మాస్టర్ సర్వర్లో మెయిన్ కాంపోనెంట్ ఇది. ఈ API మనకు క్యూబ్లెట్ ద్వారా వర్కర్ నోడ్స్ అన్నిటికీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. దీని యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో చూద్దాం ఈ వీడియోలో. API ఆబ్జెక్ట్స్ అంటే మనం ఏది చేయాలన్నా కూడా ఇక్కడ కుబర్నెటిస్లో YAML స్క్రిప్ట్ అనేది మనం రాస్తూ ఉంటాము. ఈ YAML స్క్రిప్ట్లో వచ్చేసి ఈ API ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి మనం తీసుకుంటూ ఉంటాము. ఈ API ఆబ్జెక్ట్ ఎలా తీసుకోవాలి, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ క్లస్టర్ అంతా కూడా API ఆబ్జెక్ట్స్లో ఉండేటటువంటి వాటితోటేని మనం ఇచ్చేటటువంటి YAML స్క్రిప్ట్లో ఏమైతే డీటెయిల్స్ ఇస్తామో అవన్నీ కనెక్ట్ అవుతాయి. దాని ప్రకారం కాన్ఫిగర్ అవుతూ ఉంటాయి. మనకు ఏ API ఆబ్జెక్ట్స్ అయినా ఇప్పుడు కమాండ్ ఇచ్చినట్లయితే మనం అన్నీ కూడా మాస్టర్లోనే ఇస్తాము. ఏ కమాండ్ అయినా ఏ వర్క్ చేసినా మాస్టర్లోనే ఇస్తాము. వర్కర్ నోడ్లో అయితే ఎటువంటి టచ్ మనం ఇక్కడ నేను మాస్టర్ నోడ్ని రన్ చేస్తూ ఉన్నాను. దీని పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్, అలాగే టెర్మినల్లో కూడా లాగిన్ అయి ఉన్నాను. ఇప్పుడు ఒక్కొక్క కమాండ్ని ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనకు API క్యూబ్ CTL API రిసోర్సెస్. క్యూబ్ CTL అనేది కుబర్నెటిస్లో మెయిన్గా ఉండేటటువంటి కమాండ్. ఇది కమాండ్స్ అన్నీ కూడా క్యూబ్ CTL ద్వారానే ఇస్తాం. అందువల్లనే ఇక్కడ క్యూబ్ CTL తోనే ప్రతి కమాండ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యూబ్ CTL API -రిసోర్సెస్ ఇచ్చినప్పుడు ఈ APIలో ఉండేటటువంటి ఆల్ రిసోర్సెస్ని ఈ కమాండ్ అవుట్పుట్లో చూపిస్తుంది. ఇక్కడ లిస్ట్ చేస్తుంది. ఈ కమాండ్ విల్ లిస్ట్ ద ఆబ్జెక్ట్ టైప్స్ని. తర్వాత ఈ ఆబ్జెక్ట్లో 2 టైప్స్ ఉంటాయి, స్పెక్ అని, స్టేటస్ అని. స్పెక్ ఏం చేస్తుందంటే ఇక్కడ you provide the spec. This defines the desired state of the object. Desired state ఆబ్జెక్ట్ యొక్క desired state ని అది వివరిస్తుంది అన్నమాట. అలాగే స్టేటస్ ఏం చేస్తుందంటే this is provided by the Kubernetes cluster and contains information about the current state of the object. ఇవి రెండు కూడా దీనికి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రతి ఆబ్జెక్ట్కి ఇప్పుడు ఈ కమాండ్ ఇచ్చినట్లయితే ఏమవుతుందో చూద్దాము. కాపీ చేసుకొని ఇస్తాను, టైం సేవ్ అవుతుంది. నేను ఇక్కడ ఎటువంటి అప్డేట్ చేయలేదు. నిన్న చేసినటువంటి ఇన్స్టాలేషన్ దాన్ని స్టాప్ చేసి పెట్టుకొని మరలా స్టార్ట్ చేసి లాగిన్ అయ్యాను అంతేను. ఇక్కడ మనకు క్యూబ్ CTL API రిసోర్సెస్ అనేది కమాండ్. దీనివల్ల మనకు ఇందులో API సర్వర్లో ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా లిస్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ స్క్రీన్ పెద్ద చేసుకొని మరలా ఇంకోసారి ఇస్తాను. ఇక్కడ మనకు API ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా లిస్ట్ అయినాయి. మనకు తెలిసినటువంటివి కాన్ఫిగ్ మ్యాప్స్, అలాగే నేమ్ స్పేసెస్, నోట్స్, పార్ట్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్స్, పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లయింట్స్. ఇంకా నార్మల్గా కుబర్నెటిస్ ఎవరైనా తెలుసుకోవాలి అని సెర్చ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా తెలిసే ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా API ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఆబ్జెక్ట్ టైప్స్, డిమాండ్ సెట్, డిప్లాయ్మెంట్స్, రెప్లికా సెట్స్, స్టేట్ఫుల్ సెట్, ఇవన్నీ కూడాను. ఇంకా ఇక్కడ మనకు లిస్ట్ అయితే ఉంటుంది, మనం చూసుకోవచ్చు ఏమేమి కావాలనేది, రోల్స్ అనేది కానీ, API సర్వర్స్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ టైప్స్. వీటికి సంబంధించినటువంటిది ఇక్కడ మనకు V1 అనేటటువంటిది కొన్నిటికి ఉంటుంది, apps/v1 అని ఉంటుంది, కొన్నిటికి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం మనం చేసేటటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే తీసుకుంటాం, కాన్ఫిగ్ మ్యాప్స్, నోట్స్, నేమ్ స్పేసెస్, అన్నిటికి కూడా ఇవి షార్ట్ నేమ్స్. ఇక్కడ ఉండే లిస్ట్ CS, CM ఇవన్నీ షార్ట్. నోడ్కి NO ఇలా ఉంటుంది. వర్షన్ కంపల్సరీగా YAML స్క్రిప్ట్లో ఇస్తాం V1 అనేసి.
అది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. ఆ తర్వాత ఇంకొన్ని ఆబ్జెక్ట్ టైప్స్కి ఇలా ఉంటుంది. authentication.kts.io/v1 ఇలా. ఇంకా క్రాన్ జాబ్స్ ఇలాంటివి చూసినప్పుడు, జాబ్స్ కానీ క్రాన్ జాబ్స్ కానీ చూసినప్పుడు batch/v1 మనకి ఎప్పుడైనా తెలియకపోతే మన ఏపీఐ వర్షన్ ఏమి ఇవ్వాలి ఎంఎల్ స్క్రిప్ట్లో అనేది ఈ కమాండ్ కానీ మనం ఇచ్చినట్లయితే అవుట్పుట్లో మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఇద్దాం. kubectl API resources -name. ఈ కమాండ్ వల్ల మనకు డీటెయిల్గా ఆ నేమ్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కుబర్నెటిస్ అంతా నేర్చుకున్న తర్వాత అయితే ఇది యూజ్ అవుతుంది. ఈ నేమ్స్ అనేవి ఇంతకుముందు చూసేవి కాన్ఫిగ్ మ్యాప్స్ ఓన్లీ నేమ్స్ మాత్రమే. -o నేమ్ కావాల్సి వస్తే ఇది ఇవ్వాలి. -o నేమ్ ఇవ్వకపోతే మనకు షార్ట్ నేమ్ అలాగే వర్షన్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ kubectl get parts -n cube system అనేటటువంటిది ఒక కమాండ్ ఇద్దాం. ఇవన్నీ కూడా మనకు నోడ్కి సంబంధించినటువంటి కమాండ్స్. మనకు నోడ్లోనే పార్ట్స్ ఉంటాయి కాబట్టి మాస్టర్ నోడ్ అయినా అవ్వచ్చు, అలాగే వర్కర్ నోడ్ అయినా అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకు నేను ఇప్పుడు మాస్టర్ నోడ్ ఒకటే లాగిన్ అయ్యి ఉన్నాను. ఈ లాగిన్ అయినటువంటి ఈ నోడ్లో క్యూబ్ సిస్టంలో ఉండేటటువంటి ఇవన్నీ కూడా మనకు రన్నింగ్లో చూపిస్తున్నాయి. మనం ఇంతవరకు ఎటువంటి వర్క్ చేయలేదు, పార్ట్స్ అనేది క్రియేటే చేయలేదు. కానీ ఇవన్నీ ఎలా చూపిస్తున్నాయి అని అంటే ఇవన్నీ కూడా కుబర్నెటిస్లో డిఫాల్ట్గా ఉండేటటువంటి పార్ట్స్ అన్నమాట. ఈ పార్ట్స్ వచ్చేసి మనం చూడొచ్చు ఇక్కడ కోర్ డిఎన్ఎస్, ఇవి డిఎన్ఎస్ నెట్వర్కింగ్కి సంబంధించినవి. తర్వాత ఈటీసీడీ ఐపీ అడ్రస్ అన్న సర్వర్ అడ్రస్ కూడా 59.239 ఉంది. అంటే ఈటీసీడీ ఈ ఐపీ అడ్రస్లో ఉంది అని. క్యూబ్ ఏపీఐ సర్వరు సేమ్ ఐపీ అడ్రస్, క్యూబ్ కంట్రోలర్ మేనేజర్, క్యూబ్ ప్రాక్సీ ఇవి రెండు కూడా నెట్వర్కింగ్కి సంబంధించినవి. మనం నిన్న క్యాలికో నెట్వర్క్ తోటి ఇన్స్టాలేషన్ చేసాం, దానికి సంబంధించినవి ఇవి. అందుకే ఇక్కడ ఏజ్ కూడా ఏజ్ అని చూపిస్తుంది. మనం ఎప్పుడు ఈ స్టార్ట్ చేసాం ఈ క్లస్టర్ని అనేది 24 hours బ్యాక్ ఈ క్లస్టర్ని ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసామని చూపిస్తుంది. ఇక్కడ ఈ స్టార్ట్స్ ఎన్నిసార్లు చేసాం, 1 time చేసాము. ఆ తర్వాత క్యూబ్ షెడ్యూలర్ ఈ ఐపీ అడ్రస్కి సంబంధించింది. ఇప్పుడు నేను నోడ్ కూడా ఆన్ చేస్తాను, అప్పుడు కమెంట్ ఎలా వస్తుందో చూద్దాం. వర్కర్ నోడ్ ఇన్స్టెన్స్ స్టేట్ మాస్టర్ అని చెక్ చేయండి. స్టార్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది రన్ అవ్వడానికి. ఇలా మనం ఇంకొన్ని కమాండ్స్ చూద్దాం. kubectl get nodes $node_name -o amil. ఈ amil అనేటటువంటి స్క్రిప్ట్లో మనకు ఏపీఐ ఆబ్జెక్ట్స్ కూడా వస్తాయి. ఈ కమాండ్ కూడా ఇస్తాం. ఆ నోట్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పైన కమాండ్ ఇద్దాం, అప్పుడు ఎలా చూపిస్తుందో చూద్దాం. పెద్ద లిస్ట్ వచ్చింది, కైండ్ వచ్చేసి లిస్ట్ ఇస్తుంది, మెటా డేటా ఉంది. ఇంకా ఇక్కడ మనకు చెక్ చేసుకున్నట్లయితే ఈ ఎంఎల్ స్క్రిప్ట్ అనేటటువంటిది మనకు ఏ టైప్లో ఉంటుంది అనేది మనం చూడొచ్చు. కైండ్ అనేటటువంటిది మనకు ఏపీఐ ఆబ్జెక్ట్ అవుతుంది. అలాగే ఏపీఐ వర్షన్ నోడ్కి v1 ఉంది, అంతే ఇంతకుముందు ఆల్రెడీ చూసాము. v1 అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి మెటాడేటాలో అనోటేషన్స్ ఉంటాయి. ఇంకా
లేబుల్స్ ఉంటాయి. ఇంకా ఐపీ అడ్రస్, నేమ్, ఇక్కడ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఐపీ అడ్రస్ని చూపిస్తుంది. యూజర్ ఐడి, పాడ్ సిఐడిఆర్, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఉండేటటువంటివి. ఇక్కడ నోడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, నోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మొత్తం. కర్నల్ వర్షన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మనకు వర్కర్ నోడ్ కూడా జాయిన్ అయినట్లయితే దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. రన్నింగ్లో వచ్చింది కాబట్టి ఇంకొకసారి సేమ్ కమాండ్ ఇచ్చినట్లయితే మనకి ఏం చూపిస్తుంది చూద్దాం. నాకు నోడ్ ఇన్ఫర్మేషన్, అలాగే మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఓఎస్ ఇమేజ్ ఏంటి అన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మన క్యాలికో ప్లగిన్ నెట్వర్క్ ప్రాక్సీ ఇది. ఈ ప్రాక్సీ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ క్యాలికో ఇస్తే క్యాలికో, ఫ్లనల్ ఇస్తే ఫ్లనల్ చూపిస్తుంది. ఇవన్నీ మనం డీటెయిల్గా చూసుకున్నట్లయితే 1 by 1 మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ kubectl describe node $node_name. ఈ కమాండ్ మనకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. మనం కమాండ్ ఇచ్చిన దగ్గర నుంచి మనం 1 by 1 చూసుకుంటూ రావాలి. ఈ కమాండ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అనేది అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నల్ ఐపీ అడ్రస్ 52.130 ఉంది, అలాగే హోస్ట్ నేమ్ 52.130 ఉంది. మనం ఇక్కడ కమాండ్ ఇక్కడ ఇచ్చినాము, దాని తర్వాత మనకు ఇక్కడ ఐపీ అడ్రస్ మనకి ఇక్కడ నోడ్ యొక్క కంట్రోల్ ప్లేన్ ఒక ఐపీ అడ్రస్ ఉంది, వర్కర్ నోడ్ది ఉంది. వర్కర్ నోడ్ డీటెయిల్స్, అలాగే కంట్రోల్ ప్లేన్ అంటే మాస్టర్ నోడ్ డీటెయిల్స్ రెండు కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ కమాండ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు 7 కమాండ్స్ ఉన్నాయి. ఈ నోడ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అంటే డిస్క్రైబ్ చేయడానికి ఈ కమాండ్ ఇస్తాము. ఇప్పుడు గెట్ నోడ్స్, ఎన్ని నోడ్స్ ఉన్నాయనేది చూడడం కోసం kubectl గెట్ నోడ్స్ ఇస్తాము. మనకు 2 నోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కంట్రోల్ ప్లేన్ అంటే మన మాస్టర్ నోడ్ రెడీలో ఉంది, అలాగే వర్కర్ నోడ్ ఒకటే ఉంది కాబట్టి అది కూడా రెడీగా ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
మాస్టర్ నోడ్కి పబ్లిక్ IP 130 ఉంది. ప్రైవేట్ IP 59,239 ఉంది. మనకి ఇక్కడ ప్రైవేట్ IPని చూపిస్తుంది. అలాగే వర్కర్ నోడ్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ 50-130 ఉంది. ఈ 50-130ని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వర్కర్ నోడ్ నన్ అనే ఉంటుంది. మీరు ఎన్ని వర్కర్ నోడ్స్ చూసినా నన్ అనే ఉంటుంది. ఏజ్ 24 hours బ్యాక్, వర్షన్ V1. ఇది నోడ్ యొక్క వర్షన్స్. ఈ కమాండ్ kubectl get nodes $node_name. ఇక్కడ మనకు 3 రకాల కమాండ్స్ ఉన్నాయి. kubectl get nodes $node_name -0YAML అనేటటువంటిది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. kubectl describe $node_name అనేది ఇంకొక టైప్ ఆఫ్, అంటే ఎన్ని నోడ్లు ఉన్నాయి ఆ నోడ్ల యొక్క IP అడ్రస్లో, హోస్ట్ నేమ్లు, DNS మొత్తం వాటి డీటెయిల్స్ అంతా కూడా, పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, కంటైనర్స్ ఏం రన్ అవుతున్నాయి, ఇమేజెస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ డిస్క్రైబ్ కమాండ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ కమాండ్ వచ్చేసి kubectl get nodes $node_name. 3 కూడా ఒకేలాగా ఉంటాయి, చిన్న చిన్న డిఫరెన్సెస్ తోటి. ఇక్కడ మనకు పైన ఇచ్చినటువంటి kubectl get nodesలో మనకు 2 IP అడ్రసెస్ ఉన్నాయి. రెడీ ఉంది, రోల్స్ వచ్చి నన్ను, కంట్రోల్ ప్లాన్ ఉంది, 24 hours, వర్షన్స్ ఉన్నాయి. ఇక్కడ kubectl get nodes $node_name అని ఇచ్చినప్పుడు మన నోడ్ నేమ్ ఏం లేదు కాబట్టి IP అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇంకా సేమ్ పై కమాండ్ 2 ఒకటిగా ఉన్నాయి. ఈ థర్డ్ కమాండ్ కూడా మనకు నోడ్ నేమ్ రెడీ, సేమ్ ఏదైతే పైన కమాండ్ ఉన్నాయో అవి సేమ్ చూపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మనం ఇప్పుడు ఏ వర్క్ చేయలేదు కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మనకు కనబడట్లేదు. మనం వర్క్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది ఇంకా మనకు పక్కన కనిపిస్తుంది.